కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వీరామారావు నగర్ లో జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ రాజుచారి 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీవాసులతో కలిసి వీరామారావు నగర్ లోని గల్లీ గల్లీ తిరుగుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నన్ను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు నాయకులకు, నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఇచ్చిన ప్రతి మాటను ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ల సహాయ సహకారాలతో నెరవేరుస్తానన్నారు. గత 10 రోజులుగా నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యం, మాజీ అధ్యక్షులు వెంకటయ్య, సంజీవ, ముక్తార్, యశ్వంత్, అభిషేకం, రాంబాబు, అభిషేక్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రామారావు నగర్ అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. దాని ఫలితం 4 అభ్యర్థుల్లో నేను ఒక అభ్యర్థిని, ఆటో గుర్తుపై నేను గెలిచాను ఈరోజు. ఆ తర్వాత ఈరోజు గ్యాదరింగ్ అండ్ జులూస్ నడుస్తుంది. ఇంకా మీకు ఏమైనా చెప్పాలంటే అడగండి, చెప్తాను. మనకంటే ముందు 233 ప్లస్ 180 సెకండ్ ప్లేస్ మనకు మెజారిటీ వచ్చింది. టోటల్ 511 పోలేని, 523లో 511 పోలేని. ధన్యవాదాలు చెప్తున్నా. గల్లీ గల్లీ తిరిగాను, మంచి రెస్పాన్స్ ఉంది. నా తోటి సోదరులు అందరూ, బ్రదర్స్ అందరు కలిసి నేను ఇంత మెజార్టీతో ఒక 10 days బాగా కష్టపడి నా ఎంబడి ఉండి, నాతో పాటు పెద్దలు, ఇంత పెద్ద పెద్ద మనుషులు కూడా బ్యానర్లు కట్టిరు. నాకే బాధ అనిపిస్తుంది. అది మన అందరు నాతో పాటు ఉన్న పెద్దలది చిన్నలు అందరి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారికి రేపు మళ్ళీ మేము అందరం కలిసి వెళ్ళి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయో మేము కలిసి వారితో డిస్కస్ చేసి, మళ్ళీ బస్తీ అభివృద్ధిలో ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ వారితో చర్చించి, కార్పొరేటర్ గారు చర్చించి మా బస్తీ అందరికీ ఈరోజు మన రామనగర్ బస్తీ అధ్యక్ష ఎన్నికల్లో మన సోదరుడు, మంచి మనిషి, సోదరభావంతో అందరి కళ్ళల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఎస్ రాజాచారి గారు గత 4 అభ్యర్థుల మీద తాను 233 ఓట్లు సాధించి, ఓడిపోయిన అభ్యర్థి 180 ఓట్లతోని ఉంటే మన అభ్యర్థికి 233 ఓట్లు. దీనికి గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా మన బస్తీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వారు ఇస్తున్నటువంటి మన ఫండ్స్, మన బస్తీలో జరుగుతున్నటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క రాజుచారి గారికి మన తరపున ఓటేసి గెలిపించినారు. ఇంకా 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా, అవన్నీ కూడా మన ఓట్లే. ఆ ఓట్లను కూడా మనం లెక్కలో తీసుకుంటే మనకు 330 ఓట్లు వచ్చే విధంగా ఉన్నాయి. అపోజిషన్ వాళ్ళు కేవలము ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా రోజులలో వాళ్ళు ఎలాంటి ప్రజలకు ఎలాంటి సహకారం అందించక వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి వారికి ఓటు రూపాన బస్తీ ప్రజలు బుద్ధి చెప్పారు. మరొకసారి ప్రజల, పేదవారికి, అర్హులైన వారికి అందించే దానికి అధ్యక్షులు వారు ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఓడిపోయిన అభ్యర్థులు కూడా మన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలోని గత 10 సంవత్సరాల క్రితము
24 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు ప్రస్తుతానికి 20 కోట్ల రూపాయల వరకు పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకో 4 కోట్ల రూపాయలు అయితే బోరబండ చేపల మార్కెట్ వరకు ఈ యొక్క బ్రిడ్జి కార్యక్రమం పూర్తవుతుంది. అది అవుతా కానీ ఈ చేసిన అభివృద్ధికి అర్థం లేదు. నా తోటి మిత్రులు, నా కమిటీ వారు, మాజీ అధ్యక్షులు వెంకటయ్య గారు, సంజీవ, యశ్వంత్, ముక్తారు అండ్ ఇంకా శివ, జమీరు, శివయ్య, అభిషేకం, రాంబాబు మరియు సుభాష్ రెడ్డి, శివయ్య వీళ్ళందరూ కూడా ఇంకా మిగతా అందరూ కూడా నాతోటి మన ఈ యొక్క రామనగర్ బస్తీ ఎలక్షన్లో ప్రతిసారి కూడా గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక గృహము ఇల్లున్నటువంటి పి నరసింహారావు, పోతరాజు నరసింహారావు గారు గ్లాస్ ఫ్యాక్టరీ వర్కర్ చేసిన అతను గత 30 సంవత్సరాల నుంచి కూడా మనకు ఎలక్షన్ ఆఫీసర్గా చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా పోలయ్యాయి. 511లో 233 ఎస్ రాజాచారి గారికి, 180 ఓట్లు సన్ గుర్తు యాదగిరి గారికి, 80 ఓట్లు గడియారం గుర్తు వెంకటరమణ గారికి, 18 ఓట్లు సాంబశివ్ గారికి వచ్చాయి. 5 ఓట్లు చెల్లనిగా డిక్లేర్ చేశారు. కాబట్టి 53 ఓట్ల మెజార్టీతో రాజన్న గారు ఘన విజయంగా సాధించారు. వినయాలు తెలుపుతున్న రాజన్న.